నమస్కారం. మనము వర్గల్ మండలంలో రోజుకో గుడి గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ రోజు వర్గల్ మండలం కేంద్రంలోని రామకపేట శివారు అంటే గింద్రిబాయి అని అంటారు. ఆ గింద్రిబాయిలో ఏ చెట్టు అంటే మనం మామూలుగా గ్రామాల్లో చూసేది చెట్ల కింద ఎవరుంటారంటే అమ్మవారి దేవతలకే ఎక్కువ చూస్తుంటాం. కానీ వర్గల్లో ఒక వింత ఘటన ఉంటది. మర్రి చెట్టు భారీ ఊడల మధ్యలో ఇక్కడ ఆంజనేయ స్వామి వారు సాక్షాత్తుగా వెలిసిండు. ఈ స్వామివారు వర్గల్లో ఉన్నటువంటి సరస్వతి ఆలయానికి ఎదురుగా ఎగ్జాక్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుండొచ్చు. ఆ సరస్వతి టెంపుల్ కి ఎదురుగా ఉంటుంది. ఇక్కడి పచ్చటి వాతావరణంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. చుట్టుపక్కల ఎక్కడ చూసిన పంట పొలాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ ప్రస్తుతం ఇప్పటికి రైతులు వ్యవసాయం సాగు చేస్తున్నారు. మనకు వర్గల్ నుంచి గౌరవం వెళ్లే మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే 200 మీటర్లు ఉంటుండొచ్చు అక్కడ నుంచి ఇక్కడ వరకు. అయితే హనుమాన్ భక్తులు తలుచుకుంటే ఏది సాధ్యం కానేది ఉండదు. వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ ఈ స్వామివారి పరిస్థితి ఎలా ఉందనంటే, హనుమాన్ స్వాములు చందనం పెట్టడానికి కానీ వస్తారు కదా, తర్వాత మళ్ళీ ఇక్కడికి ఎవ్వరు రారని మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు మనం అందరు తలుసుకుంటే కొంచెం ఇక్కడ మనం శుభ్రం చేసుకోగలుగుతుంటాం. ఆంజనేయ స్వామి భక్తులు ఒక్కసారి మీకు ఖాళీ సమయం ఉన్నప్పుడు ఈ స్వామివారిని దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హనుమాన్ భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి.